సంగారెడ్డి ఒక మాట అంటే మాట అదే శాసనం అది మాట అంటే మాట. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడగొట్టినా నాకు సంగారెడ్డి ప్రజల ద్వారా మేలే జరుగుతుంది. నేను హ్యాపీగా ఉన్నా మా సంగారెడ్డి నియోజక ప్రజలతో. ఒక కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా, 2 సార్లు ఓడిపోయినా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీ రోల్గా, ఒక నాయకుడిగా ఎదుగుదలలో నాకు ఓటు ద్వారా నన్ను ప్రోత్సహించింది మొదటి నుంచి కూడా నా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా ఫాలోవర్సు, నన్ను అభిమానించు అందరూ. నేను ఇప్పుడు చాలా సందర్భంలో దసరా కూడా చెప్పినా, మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలనే ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈసారి ఆమెని సంగారెడ్డి ప్రజలు గెలిపిస్తారు. నాకు కొంత తేడా, మూడు ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తేడా చేస్తా, కానీ ఆమె ఫీల్ ఉంటుందండి గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇక సంగారెడ్డి కాంగ్రెస్ కాదని ఇక జీవితంలో రానిగా ఇక రాసి పెట్టుకోండి. ఫైనల్గా అది సిద్దిపేట నుంచి నిర్మల ఇది మళ్ళీ చెప్తున్నాండి. ఇక వచ్చే ఎన్నికలు ఆమె ఉంటుంది, సెకండ్ టైం కూడా ఆమెనే ఉంటుంది. మళ్ళీగా చెప్తున్నానండి, అదేనా అడుగు చెప్తా. 2 సార్లు నెక్స్ట్ 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనేగా సంగారెడ్డికి. అది అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా కొడుకు వస్తాడా, లేకపోతే నా కాంగ్రెస్ ఫాలోవర్స్ ఏమన్నా చూసి చేయాలన్నా, అందరిని కూర్చొని పెట్టుకుని అప్పుడు డిసిషన్ చేసుకుంటే, ఇక మా ఆంజనేయులు ఉన్నాడు, ఇక సీట్ ఉన్నాడు, సంతు ఉన్నాడు, వాడు షెఫీ ఉన్నాడు, మా జార్జ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఇక లిస్టు రామరెడ్డి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మా నరసింహారెడ్డి అయితే చాలామంది గ్యాంగ్ ఉన్నాడు. చూద్దాం, టైం ఎట్లా డిసైడ్ చేస్తాం. ఓకే, ఇది అయిపోయింది. ఇంకో డౌట్ ఏంటి మీకు? నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న. నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. ఒక మీరు అడుగుతున్నారు అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావా అంటే చేస్తా. మా జిల్లా ఉమ్మడి జిల్లా కదా సిద్దిపేట. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగేదని ఉందనుకో, ఆడ పోయి ఏ జగన్ అంటే ఆడ పోయి చేస్తాం. అది సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ. గజ్వేల్లో నర్సరెడ్డి ఉన్నాడు కదా, పార్టీ చెప్పుతాడు. ఆడ ఆల్రెడీ ఉన్నాడు, ఆడ ఉన్నాడు కదా బాబు. నర్సరెడ్డి ఉన్నాడు, నర్సరెడ్డి కూతురు ఉన్నది. ఇప్పుడు అల్టిమేట్ మళ్ళీ నేను చెప్తున్నది, నేను జగ్గారెడ్డిని ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకుడిని, లీడర్ని. నేను ఎక్కడ దాకా పనితనం దగ్గరనే, నేను పని చేసే దగ్గరనే తోపుని, పని చేసుట్ల తోపుని, కానీ డిసిషన్ల తోపుని కాదు. డిసిషన్ల తోపు ఎవరు? పార్టీ హైకమాండ్. పార్టీ హైకమాండ్ ఎవరు? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ఖార్గే గారు. ఇప్పుడు ఈడ తోపులు 3. ఈడెవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అండ్ నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు. వీళ్ళే. తర్వాత జిల్లాలో పోతే జిల్లా ప్రెసిడెంట్. అర్థమైంది కదా? ఇప్పుడు నేనున్న సపోజ్ జగ్గారెడ్డి, నేను బయట పెద్ద తూపు కావచ్చు, తర్వాత సంగతి. ఎప్పటిదాకా నేను ఎమ్మెల్యే ఉన్నప్పా, నేను ఎమ్మెల్యే నాకు గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాకు నడుస్తుంది. ఎందుకు? ఎమ్మెల్యే కాబట్టి.
మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరిది నడుస్తుంది ఇక్కడ మళ్ళీ పిసిసి సీఎం రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ మళ్ళీ నటరాజన్ ఢిల్లీ ఏఐసిసి అందుకే పర్మనెంట్ ఎవ్వడితో ఉన్నాడు అల్టిమేట్ ఫైనల్గా డిసిషన్ మేకర్ డిసిషన్ అంటే ఎవరు టికెట్ ఇచ్చేటోడు అసలైన మొగడు టికెట్ ఇచ్చేవాడే అర్థమైందా ఇప్పుడు నేను జగ్గారెడ్డి ఉన్నా నాకు ఆ టైంకి నాకు టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తావు ఎగిరిపోడే కదా ఇక పర్సనల్గా నేను పులిని ఇక సినిమాలపై ఇవన్నీ ఇక చెప్పనిక బాగానే మీ బ్రేకింగ్లో పనికి వస్తాయి కానీ ఓట్ల కాడ ఏడ పనికి వస్తాయి నేనే ఉన్నా అందరూ రాష్ట్రం అంతా అంటాడు జగరేడు గాల్లో గెలుస్తాడు గాలి లేదు ఆయన ఎగిరిపోయినాము ఎందుకు ఓటామనేది చెప్పడం వేస్ట్ అదంతా ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రెండోసారి టికెట్ రాకపోతే కనుమరుగైపోతారు రాజకీయంగా రెండోసారి గెలవకపోయినా అవుట్ అయిపోతారు రాజకీయంగా నా అనుభవం నా వ్యక్తిగత అనుభవంలో చెప్తున్నా నా వ్యక్తిగత రాజకీయంగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా అంతేనాది మొదటిసారి గెలిచిన రెండోసారి గెలిస్తేనే సేఫ్ జోన్ పాలిటిక్స్లో రెండోసారి ఓడిపోయినా రెండోసారి బీఫామ్ రాకపోయినా అవుట్ కదా క్లోజ్ చాప్టర్ క్లోజ్ విన్నారా అల్టిమేట్ 3 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నా మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నాన్ని అందరము సమర్థిస్తాము అలా నో డౌట్ వ్యక్తి కాదు పార్టీ సంస్థ వ్యవస్థ రేవంత్ రెడ్డి ఉన్నాడు బాధ్యత ఆయనదే ఆయననే చూసుకుంటాడు అంత అంతే కదా నేను ఎప్పుడూ సిస్టమ్కే పనిచేస్తా ఆర్గనైజేషన్ వ్యక్తుల కంటే ఆర్గనైజేషన్ వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషనే వ్యవస్థని కాపాడుతుంది పార్టీ ఉంటేనే మేము పార్టీ లేకపోతే మేము అని విర్రవీగితే రాజకీయాలలో నడవదు నేను అన్నోళ్ళు మంచి మంచిగా కొట్టుకపోయారు నేను రాజశేఖర రెడ్డి గారిని చూసిన పార్టీ అంటుండే ఫస్ట్ టైం రోషయ్య గారిని చూసిన ఆయన పార్టీ ఫస్ట్ అంటుండే ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన ఫస్ట్ పార్టీ అంటుండే ఉత్తమ్ రెడ్డి అయినా అదే అంటాడు వెంకటరెడ్డి అయినా అదే అంటాడు శ్రీధర్ బాబు అయినా అదే అంటాడు ఇంకా మీతోళ్ళు అదే అంటారు ఆఖరి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కంటే ముందు మీరు ఏమన్నా డిసైడ్ చేసుకోండి టికెట్ల విషయంలో కానీ ఏ విషయంలో మీరే పార్టీ ఏం చెప్తే అదే నేను ఫాలో అయితే తిరుగుతాను అన్నాడు నేనున్నా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నాడు అంతేనా ఈ మాట అన్నాడు నేను దఖలియా దేంట్లో